కొన్ని సినిమాలు నచ్చలేదు కదా, కొన్ని నచ్చని సినిమాలు ఉంటాయి. నేను నాకు రేటింగ్ ఇచ్చాను రాంగ్, అంటే నెగటివ్ చెప్పాను ఆ సినిమాకి. ఆ సినిమాలు హిట్ అయ్యాయి కదా అట్ ద బాక్స్ ఆఫీస్. సో వేర్ ఇస్ ద ఇంపాక్ట్ అంటున్నా, పీపుల్ విల్ డిసైడ్ వాట్ టు వాచ్. సి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే పీపుల్ ఆర్ ద కింగ్. వాట్ దే వాంట్ దే విల్ డిసైడ్, దే విల్ వాచ్. అన్నీ చూసి ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్ కొంటాము, మొబైల్ ఫోన్ కొనాలన్నప్పుడు అన్ని రివ్యూస్ చూస్తాం కదా, అన్ని అమెజాన్ కింద ఎంత రేటింగ్ ఉంది, యూట్యూబ్లో పలానా టెక్ రివ్యూవర్ ఏం చెప్పాడు, ఇవన్నీ చూసి చేసినప్పుడు కానీ అల్టిమేట్లీ కొంటాడు కదా. వెళ్ళాలంటే ఓకే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చెప్పుంటారు, అప్పుడు వెళ్తాడు కదా. అంతే ద టెస్ట్. కేవలం గడిచితో వచ్చినటువంటి కంప్లైంట్ అనుకోవచ్చా? అంటే మేబీ ఆయన ఐ కాంట్ ఎంటర్ ఇన్ టు హిస్ మైండ్ అండ్ స్పీక్ వాట్, ఆయన షూస్లోకి ఎంటర్ అవ్వలేను నేను. బట్ వాట్ ఐ ఫీల్ ఇస్ ఆయన అలా ఫీల్ అయి ఉంటారు, అరే నా సినిమా నేను తొక్కేస్తున్నాడు మేబీ అలా అని ఫీల్ అయి ఉంటాడు. బట్ నేనేం చెప్తున్నానంటే నేను చాలా సినిమాలకు రివ్యూలు ఇచ్చాను, నా ఆనెస్ట్ ఒపీనియన్ చెప్పాను. నేను ప్రమోట్ చేసిన సినిమాలు కూడా బాగాలేవంటే నేను దిల్ రాజు గారి సినిమాలు ఆయనతో కొలాబరేట్ అయ్యి ఒక వీడియో కూడా చేశాను. అప్పుడు సినిమా ఫ్యామిలీ స్టార్ అనే మూవీ బాగాలేదని కూడా చెప్పాను. సో నాకు అంత ఇంటిగ్రిటీ ఉంది. చాలామంది అరే నువ్వు భయపడతావేమో, నువ్వు మంచి రేటింగ్ ఇస్తావేమో, బట్ ఐఎమ్ నాట్ లైక్ దట్. చాలా మూవీస్కి నేను ప్రమోట్ చేసిన తర్వాత ఏమైందంటే వాళ్ళు నా మీద వాళ్ళతో రిలేషన్షిప్